ఉదయించిన సూర్యుణ్ణి చూశాం, అస్తమించిన సూర్యుణ్ణి చూశాం. ఇప్పుడు ఏపీలో వైసీపీ పరిస్థితి అచ్చం అలాగే ఉంది. ఏపీలో వైసీపీని వీడుతున్న నేతలు చేస్తున్న ప్రకటనలు, జగన్మోహన్ రెడ్డికి రైటు లెఫ్టు అనుకుంటున్న నేతలు పార్టీని వదిలి వెళ్లడం రాజకీయ వైచిత్రికాక మరేంటి? ఏపీలో ప్రస్తుతం వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోందని వేరే చెప్పనక్కర్లేదు. అది మన కళ్లకు కనిపిస్తోంది. ఏపీలో అనూహ్య ఫలితాలతో డీలాపడ్డ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చే రోజులో ఎలా బతికి బట్టకడుతుందని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. వాస్తవానికి 2019 ఎన్నికల తర్వాత టీడీపీ 23 స్థానాలకే పరిమితమైందని, అదంతా దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటూ జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు లాజిక్కులు చెప్పారు. మరి దేవుడు 2024 ఎన్నికల్లో రాసిన స్క్రిప్టు వైసీపీకి నిద్రలేని రాత్రులను మిగిల్చింది. ఒక గెలుపుకు 100 కారణాలు కావాలి, కానీ ఓటమికి ఒక్క కారణం చాలన్న నానుడిని జగన్మోహన్ రెడ్డి ఎందుకు అర్థం చేసుకోలేదనిపిస్తోంది. 2024లో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైందంటే అసలేం జరిగిందన్నది ఆయన సింహావలోకనం చేసుకోవాలి. ఇది కూడా దేవుడు రాసిన స్క్రిప్టే అనుకోవాలి. ఇప్పుడు వైసీపీ నాయకులు ఏం చెబుతున్నారో కూడా చూశాం. అంతిమంగా రాజకీయాల్లో ఎప్పుడూ కూడా మనకు అనుకూలంగానే ఉంటుంది. మనం అనుకున్న విధంగా సాగుతుందని చెప్పడానికి ఏమీ లేదు. బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు కావడానికి చాలా తక్కువ సమయం చాలన్నది నాయకగణం అర్థం చేసుకుంటే చాలా మంచిది. ఇవాళ అధికారం ఉంది కదా అని విర్రవీగిన వాళ్లు అడ్రస్ లేకుండా పోయిన సందర్భాలు చాలా చూశాం. అలాగే ఇవాళ నేల మీదున్న నాయకులు రేపు అందలం ఎక్కనూవచ్చు. మొత్తం సీన్ ఇలా మారుతున్న తరుణంలో వైసీపీని దెబ్బకొట్టేందుకు నారా లోకేష్ ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ ఎలాంటి అడుగులు వేస్తారు? ఇలాంటి ప్రశ్నలెన్నో ఉదయిస్తాయి. అటు టీడీపీ గాని, ఇటు జనసేన గాని వైసీపీ నుంచి వచ్చే నాయకులందరినీ తీసుకోలేదు. అందుకు చాలా లాజిక్లుంటాయి. టీడీపీ తీరు నచ్చేవారుండొచ్చు, నచ్చనివారుండొచ్చు, పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లలేనివారూ ఉండొచ్చు, వైసీపీలో ఇమడలేక తర్జన భర్జన పడుతున్నవారూ ఉండొచ్చు, బీజేపీలోకి వెళ్లలేనివారూ కనిపిస్తూనే ఉన్నారు. ఇదంతా ఏపీ రాజకీయాల్లో మనకు కనిపించని ఒక బ్రహ్మ పదార్థం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గత 5 ఏళ్లుగా చేసిన ఎన్నో వ్యవహారాలు బయటకు వస్తున్నాయని కూటమి నేతలు పదే పదే చెబుతూ వస్తున్నారు. పెద్ద పెద్ద నాయకులు జైలుకు పోతారంటున్నారు. ఈ తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఉండటం కూడా అనుమానమే. అయినప్పటికీ రాజకీయాల్లో ఎప్పుడూ కూడా మనం అనుకున్న విధంగా ముందుకు సాగవు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఎలాంటి రాజకీయం చేస్తారు, ఏం చేస్తారు, ఎలా ముందుకు సాగుతారన్నది చూడాలి. మరోసారి ప్రజల్లోకి వెళ్లడం ద్వారానే తన రాజకీయమని జగన్ డిసైడ్ అయినట్టుగా ఉన్నారు. పోయిన చోటే వెదుక్కోవాలన్న నానుడి రాజకీయాల్లో సర్వసాధారణం. ఇప్పుడు అదే పంథాను జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్నారనుకోవాలి. అందుకే తిరిగి ప్రజల్లోకి వెళ్లాలని జగన్ డిసైడ్ అయ్యారు. మరోసారి జగన్ జనంలోకి వస్తున్నారన్న నినాదాన్ని పార్టీ మొదలుపెట్టింది. జగన్ మళ్లీ జనంలోనే ఉంటారనే చర్చను ఆరంభించింది. గతంలో అధికారంలోకి వచ్చిన సమయంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు అటు పార్టీలోనూ ప్రజల్లోనూ కొంత ప్రతికూల ఫలితాలకు కారణమని కూడా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రజల్లో ఉంటేనే బలమన్న భావన పార్టీలో ఉండేది. మొసలి నీళ్లల్లో ఉంటేనే బలం, జగన్ జనంలో ఉంటేనే బలం అన్న ఫీలింగ్ ఆ పార్టీ నాయకులు పదే పదే వ్యక్తం చేస్తున్నారు. అధికారం వచ్చిన తర్వాత పూర్తిగా జగన్ 4 గోడలకు పరిమితం కావడం, నలుగురు చెప్పింది వినడం వల్ల ఈ ప్రస్తుత దుస్థితికి కారణమన్న ఫీలింగ్ ఉంది. మళ్లీ జనంలోకి వచ్చి జగన్ ఏం చెబుతారు? జనాన్ని తన వైపుకు తిప్పుకోవడానికి కూటమి సర్కారిచ్చిన హామీలను అమలు చేయలేదంటారా, లేదంటే ఇంకేమైనా చెప్తారా అన్నది చూడాలి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎన్నో సమస్యలను, సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఓవైపు బీజేపీ పవన్ కళ్యాణ్, చంద్రబాబుతో ముందుకు దూసుకుపోతుంటే, సొంత పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డిని దెబ్బమీద దెబ్బ కొడుతుంటే రాజకీయం కిక్కెక్కుతోంది. అధికారం అనుభవించిన వాళ్లు వెళ్తున్నారు, అండగా ఉన్నోళ్లు వెళ్తున్నారు. ఎక్కడో ఏదో తేడా అన్నది ఇప్పుడు వైసీపీని చూస్తే స్పష్టమవుతోంది. మొత్తంగా వైసీపీలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. నాడు జగన్ కేబినెట్లో మంత్రులందరూ కూడా కేవలం నామ్కే వాస్తే మిగిలారన్న విమర్శలు పదే పదే మనకు వినిపిస్తూనే ఉన్నాయి. సీఎంఓ కేంద్రంగా సాగాయన్న విమర్శలు జగన్మోహన్ రెడ్డిని ఊపిరాడకుండా చేస్తున్నాయి. కుటుంబ సభ్యుడు, వైసీపీ విధేయుడిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారి జనసేనలోకి వెళ్లిన విషయం చిన్నదేం కాదు. సీఎం ఆధీనంలోనే మొత్తం వ్యవస్థలన్నీ నడిచాయని, కనీసం మంత్రులకు విలువలేదన్న భావన ప్రజల్లోకి ఎలా వెళ్తుంది? వాటన్నింటికీ జగన్మోహన్ రెడ్డి ఎలా బదులిస్తారో చూడాలి. ముఖ్యంగా మేధావులు, మధ్యతరగతి వర్గాలు జగన్ తీరును ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. వచ్చే రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ మొత్తం పరిణామాలను ఎలా తనకు అనుకూలంగా మార్చుకుంటాడన్నది $1 మిలియన్ ప్రశ్న. రాజకీయాల్లో అన్నీ తమకు అనుకూలంగా ఉన్నాయని చెప్పి చాలామంది బొక్కబోర్ల పడుతున్న పరిణామాలు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడందుకు జగన్మోహన్ రెడ్డి అతీతుడు కాదు.
బీజేపీ పెద్దలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోవాల్సొచ్చినప్పుడు ఏపీపై ఆధారపడుతున్న పరిస్థితి చూస్తున్నాం. వచ్చే రోజుల్లో కీలక బిల్లులు ఆమోదించాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధుల అవసరం ఎంతో ఎక్కువగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ బీజేపీకి అత్యంత దగ్గరగా ఉన్నారు. టీడీపీ ఇప్పుడు కూటమిలో భాగస్వామి. ఇవన్నీ మొత్తం వాతావరణం చూస్తున్నప్పుడు అంతిమంగా జగన్మోహన్ రెడ్డికి ప్రతికూలతను పెంచొచ్చు. పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీకి ఇప్పుడు తల్లో నాలుకలా మారారు. జగన్మోహన్ రెడ్డి పార్టీని నడిపించడం అంత తేలిక్కాదు. అధికారంలో ఉన్నప్పుడే ఎవరికీ ఏమీ చేయలేదన్న అభిప్రాయం జగన్ విషయంలో ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడేం చేస్తారు? ఇలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి పార్టీని ముందుకు ఎలా తీసుకెళ్తారన్నది చూడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి పోరాడితే పోయేదేమీ లేదన్న భావనతో ఉంటారని కూడా నాయకులు చెబుతారు. ఇక ప్రజల్లోనే ఉంటూ తాడో పేడో తేల్చుకుంటారో చూడాలి. ఎన్నికల్లో తాను మోసపూరితమైన హామీల కారణంగా ఓడిపోయారని ఒక భ్రమలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి అసలైన కారణం మనకు తెలిసిందే. ఆయన వ్యక్తిత్వం. ఎప్పుడూ కూడా రాజకీయాల్లో మాట తిప్పను, మడమ తిప్పను అన్నది బాగానే ఉంటుంది. కానీ అదే మాట తప్పను, మడమ తిప్పను వ్యవహారం పక్కనబెట్టి వ్యక్తిగతంగా నాయకుడు ఎలా ఉంటారు, నాయకులను ఎలా డీల్ చేస్తారు, కార్యకర్తలు ఎలా ఉంటారు, ఈ 4 అంశాలు రాజకీయాల్లో అత్యంత కీలకమైనవి. పెద్ద పెద్ద నాయకులకు అందుబాటులో ఉంటారా? కార్యకర్తలకు అందుబాటులో ఉంటారా? ఏం చేస్తారో చూడాలి. రాజకీయంగా పార్టీ నిలబడాలంటే ఇవన్నీ కూడా కీలకం.